అందరికీ నమస్కారం. అసలు దేవుడితో నేరుగా మాట్లాడటం, ఆయనే స్వయంగా కథలు చెప్తే మనం రాసుకోవటం ఇలాంటివి జరుగుతాయంటారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈరోజు మనం అలాంటి ఒక అద్భుతమైన గ్రంథం గురించి, దాని వెనుకున్న దైవికమైన కథ గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, భగవంతుడిని అనుభూతి చెందడానికి ఒక ప్రత్యక్ష మార్గమన్నమాట. ఈ రోజుల్లో మనందరికీ ఉన్న పెద్ద సమస్య ఏంటి? స్ట్రెస్, టెన్షన్ కదా. మరి నిజమైన శాంతి ఎక్కడ దొరుకుతుంది? దానికోసం మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. కానీ ఈరోజు మనం చర్చించబోయే గ్రంథం ప్రకారం ఆ శాంతిని పొందడానికి ఓ సులువైన, సూటైన మార్గముంది. ఆ మార్గమేంటో వివరంగా చూద్దాం. సరే, అసలు ముందుగా మనమందరం ఈ ఆధ్యాత్మికత వైపు ఎందుకింతగా చూస్తున్నాం? మన కాలంలో ఉన్న సవాళ్లేంటి? ఈ ఒత్తిళ్ల మధ్య దేవుడితో కనెక్ట్ అవ్వాలని ఎందుకు అంతగా కోరుకుంటున్నామో ఇప్పుడు అర్థం చేసుకుందాం. చూడండి, ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది. టైంకి నిద్రపోం, సరిగ్గా తినం, దీనివల్ల స్ట్రెస్, చిరాకు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దీనికి తోడు మనం ఉన్నది కలియుగం, అంటే ఆధ్యాత్మికంగా ఇది చాలా కష్టమైన సమయం అన్నమాట. అందుకే ఈ కాలంలో మనశ్శాంతి దొరకడం అనేది ఒక పెద్ద సవాల్గా మారింది. మరి ఇలాంటి కష్టకాలంలో మనకు దారి చూపించేదెవరు? ఇక్కడే మనం శ్రీ విశ్వపతి గారి గురించి తెలుసుకోవాలి. ఆయన రచనలు వెనుక ఉన్నది కేవలం ఆయన జ్ఞానం కాదు, సాక్షాత్తు దైవ ప్రేరణ. శ్రీ విశ్వపతిగారు 20 ఏళ్లకు పైగా ఆధ్యాత్మిక రచనలు చేస్తున్నారు. ఆయన కేవలం ఒక రచయిత కాదు, ఒక మాధ్యమం లాంటివారు. 2001లో శ్రీనివాస మహాత్యం రాశారు. అది సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి అనుగ్రహంతో. తర్వాత 2005లో స్వామివారే కలలో కనిపించి చెప్పడంతో వెంకటేశ్వర వ్రతకల్పం రాశారు. ఈ పుస్తకం చదివి ఎంతోమందికి స్వామి దర్శనమైందంటే నమ్మండి. అలాగే దుర్గమ్మ, శివుడు, రాముడు ఇలా 30కి పైగా పుస్తకాలు రాశారు. అంటే ఆయనకు దైవశక్తితో ఒక ప్రత్యేకమైన అనుబంధముందని అర్థమవుతోంది. కాని ఆయన రాసిన ఈ కృష్ణుడి పుస్తకం శ్రీకృష్ణ దర్శనం మాత్రం చాలా ప్రత్యేకం. ఇది ఆయన ఆలోచన నుంచి పుట్టలేదు, సాక్షాత్తు ఆ కృష్ణుడే వచ్చి చెప్పిన కథ. అందుకే ఇది అన్నిటికంటే భిన్నమైనది. ఒకరోజు రాత్రి అనుకోనిది జరిగింది. రచయిత జీవితాన్నే మార్చేసిన ఒక అద్భుతమైన సంఘటన. దేవుడే తన ఉనికిని చాటుకున్న క్షణమది. రా నాయనా, నా కథలు చెబుతాను, రా. ఈ మాటలన్నది ఎవరో తెలుసా? సాక్షాత్తు బాలకృష్ణుడు. ఒక చిన్న పిల్లాడి రూపంలో ఆయన రచయిత దగ్గరకు వచ్చి మంచం మీద కూర్చుని ఈ పుస్తకంలో ఉన్న కథలన్నీ ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టారట. ఆలోచించండి, భగవంతుడే మన పక్కన కూచుని కబుర్లు చెప్తే ఎలా ఉంటుంది? ఇంతకంటే గొప్ప అనుభవం ఉంటుందా? సరే, కృష్ణుడే వచ్చి కథలు చెప్పాడు, అంతటితో అయిపోలేదు. ఆయనే ఈ పుస్తకం చదివేవాళ్లకి కొన్ని గొప్ప వాగ్దానాలు కూడా చేశారట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పుస్తకాన్ని ఎవరైతే పూర్తి నమ్మకంతో, భక్తితో చదువుతారో వాళ్లకు 4 వరాలు తప్పకుండా ఇస్తానని సాక్షాత్తు శ్రీకృష్ణుడే హామీ ఇచ్చాడు. మొదటిది సంపూర్ణమైన మనశ్శాంతి. రెండోది పాత కర్మల నుంచి విముక్తి. మూడోది ఎలాంటి ప్రాపంచిక సమస్యలున్నా సరే అవి తీరిపోతాయి. ఇక నాలుగోది అన్నిటికంటే ముఖ్యమైనది, దివ్య దర్శనం లభిస్తుంది. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, స్వయంగా భగవంతుడిచ్చిన హామీ. ఇంతకీ దర్శనమంటే ఏంటి? అంటే కృష్ణుడిని కళ్ళారా చూడగలగడం అన్నమాట. అది కలలో కావచ్చు, లేదా మనకు తెలియకుండా ఎవరైనా అపరిచితుడు రూపంలో వచ్చి దర్శనమిచ్చి వెళ్ళొచ్చు. స్వచ్ఛమైన భక్తికి ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది చెప్పండి? మంచిది. కాని ఈ హామీలు నిజంగా జరుగుతాయా అనే సందేహం రావచ్చు. కాని దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకం చదివి అనుభవం పొందినవాళ్ల కథలే దీనికి నిదర్శనం. అలాంటి ఒక సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓ ఇంటర్మీడియట్ అమ్మాయే కేవలం 4 అధ్యాయాలు చదివిందట. అంతే, ఆ రాత్రి ఆమె కలలోకి శ్రీకృష్ణుడొచ్చాడు. పాపం అమ్మాయి మొదట భయపడిపోయింది. కాని వాళ్ళమ్మ చెప్పిందట, భయపడకమ్మా, ఇది ఆ కృష్ణుడిచ్చిన వరం అని. చూశారా, ఎలాంటి కల్మషం లేని భక్తికి ఫలితం ఎంత తొందరగా వస్తుందో? ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ పుస్తకం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి. ఈ సంఘటనలన్నీ విన్నాక ఒక విషయం స్పష్టమవుతుంది. ఈ ఆధునిక సంక్లిష్టమైన ప్రపంచంలో కూడా భగవంతుణ్ణి చేరడం అంత కష్టమేమీ కాదు. దానికి పెద్ద పెద్ద పూజలు, యజ్ఞాలు అవసరం లేదేమో. కావాల్సిందల్లా ఒక చిన్న పిల్లవాడిలాంటి స్వచ్ఛమైన, నిష్కల్మషమైన నమ్మకం, భక్తి. బహుశా ఆ విశ్వాసమే దేవుడికి మనల్ని చేర్చే అతి సులువైన దారి కావచ్చు. దీనికి కావలసింది మనసు పెట్టి చదవడం, నమ్మడం మాత్రమే.